వెల్కమ్ టు హన్షీ ఛానల్. మన ఇంట్లోకి డెకరేషన్ కానీ లేదంటే రిటర్న్ గిఫ్ట్ కానీ ఏనా మంచి మంచి మోడల్ గా ఐటమ్స్ కావాలి అంటే ఇక్కడ ఉన్నాయండి. చూద్దాం, వచ్చేయండి. ఇది రోడ్డు సైడ్ షాపు వచ్చేసి, కానీ ఇక్కడ చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్ మీద కానీ మనకి ఏదన్నా టేబుల్ మీదకి బాగా యూజ్ అవుతాయండి ఈ ఐటమ్స్ అనేది. ఇక్కడ ఉన్నాయి, చూద్దాం, వచ్చేయండి. చూడండి, బుద్ధుడివి చాలా బాగున్నాయి. వినాయకుడిది వీణ వాయిస్తున్నట్టుగా చాలా బాగుంది. చూడండి చూడండి లాఫింగ్ బుద్ధ. మనకి రిటర్న్ గిఫ్ట్ కానీ ఏదైనా గృహప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇవ్వటానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఈ ఐటమ్ వచ్చేసి బుద్ధుడిది వైట్ కలరు, అది చాలా బాగుంది. చూడండి రాధాకృష్ణుల విగ్రహం కూడా చూడండి. కృష్ణుడి విగ్రహం. వినాయకుడిది మనం ఏదన్నా మ్యారేజెస్ కానీ గృహప్రవేశానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది చూడండి, చాలా వెరైటీగా చాలా బాగుంది. రాధాకృష్ణుడు కూడా. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి. నాకు వేణు ఒక్కటే తెలుసండి. చూడండి, ఇవి లైట్ కూడా వస్తాయి. కాకపోతే నేను లైట్ వేయకుండానే చూపిస్తున్నాను మీకు ఐడియా కోసమని. సరస్వతీదేవి చూడండి ఎంత బాగుందో. చూడండి, ప్రతిదీ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. శివుడు పార్వతుల విగ్రహం కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగున్నాయో, కూర్చున్నట్టు అట్లాగా. చూడండి, ప్రతిదీ మోడల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి చాలా బాగుందండి. చూడండి, మంచి మంచి మోడల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. లాఫింగ్ బుద్ధ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి, ట్రేలాగా వచ్చింది. రాధాకృష్ణుడు కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఇవే బొమ్మలు కాదండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీరు షాప్ కు విజిట్ చేయండి ఒకసారి. ఈ షాప్ వచ్చేసి మియాపూర్ రోడ్ లో ఉంటది. ఇది షాప్ కూడా కాదండి, రోడ్డు సైడ్ పెట్టి అమ్ముతున్నారు ఇట్లాగా. అదే మనం షాపుల్లో కొనాలి అంటే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కదండి. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. చూడండి, లాఫింగ్ బుద్ధలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆవు దూడ కూడా ఉందండి. చూడండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి.